హలో ఫ్రెండ్స్, మన పేరెంట్స్కి అయితే ఒక మంచి 5G ఫోన్తో అయితే ఈరోజు వచ్చాను. అందులో యూట్యూబ్ చూసుకోవడానికి, వాట్సాప్ చేసుకోవడానికి, అలాగే ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా ఈజీగా హ్యాంగ్ లేకుండా వాడుకోవడానికి అయితే ఈ ఫోన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కూడా మనకి 13,000 ఆ లోపే అయితే వచ్చేస్తుంది బయట అయితే మనకి ఆఫ్లైన్లో చూసుకుంటే. సో నేనైతే రీసెంట్గా బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాను 2-3 మంత్స్ బ్యాక్ అనేది. ఒక 2-3 మంత్స్ అయితే అవుతుంది. ఈ గ్యాప్లో అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఈ ఫోన్ అయితే కంప్లీట్గా నేనైతే రివ్యూ చేసి చెప్తున్నాను. చాలా మంచి ఫోన్ ఇదైతే. మీరు ఒకసారి లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నా పేరు రాకేష్, మీరు చూస్తున్నారు రాకీ టెక్నోవేర్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోన్ గురించి చూసేసరికి చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది. అంటే చూడడానికి మంచి డిజైన్తో లుక్తో వస్తుంది. చూడండి, మీరు వీడియోలో చూడొచ్చు. చాలా బాగుంటుంది డిజైన్ అయితే. బ్యాక్ ప్యానల్ కూడా మనకి ప్లాస్టిక్, అలాగే సైడ్ ప్యానల్ కూడా, సైడ్ ఫ్రేమ్ కూడా మనకి ప్లాస్టిక్తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి గ్లాస్ ప్రొటెక్షన్తో రావడం జరుగుతుంది. మనకి డిస్ప్లే కూడా మంచిగానే ఉంది. నేనైతే టెంపర్ గ్లాస్ వేయించాను, కానీ అది కింద పడడం వల్ల కొంచెం బ్రేక్ అయితే అయ్యింది. సో డిస్ప్లేకి అయితే ఏం కాలేదు, బాగానే ఉంది మనకు ఒరిజినల్ డిస్ప్లేకి అయితే. దీంట్లో మంచి విషయాలు ఏంటంటే, మన పేరెంట్స్కి ఎందుకు ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలనుకుంటే మీరు అనుకుంటే, దీనికైతే 3.5mm జాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి. అంటే బ్లూటూత్ కొంతమందికి అలవాటు ఉండదు పేరెంట్స్కి. ఇయర్ ఫోన్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బ్లూటూత్ వల్ల వాళ్ళు ఛార్జింగ్ అవన్నీ మెయింటెనెన్స్ చేయలేరు. అలాగే ఎప్పుడైనా నీటిలో పడేసినా ఇబ్బంది అవుద్ది. సో ఇయర్ ఫోన్స్ అయితే అలాగ ఉండదు, తక్కువలో దొరికేస్తాయి మనకి బయట మార్కెట్లో. సో మనకి డెడికేటెడ్గా దానికి 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మంచి విషయం. అలాగే మనం కెమెరాస్ కూడా మనకి డీసెంట్ పెర్ఫార్మెన్స్ కెమెరాస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. బ్యాక్ వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా, మెయిన్ కెమెరా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ 4K రికార్డింగ్ కూడా మనకి ఇచ్చాడు. మనకి ఫ్రంట్ వచ్చేసరికి 4K అయితే ఇవ్వలేదు, ఓన్లీ 1080pలో మాత్రమే మనకి 30 ఫ్రేమ్స్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. మనకి దీనికి ఇంకా సెక్యూరిటీ కోసం మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చాడు. మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి యాక్యురేట్గా ఫాస్ట్గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను యూజ్ చేసినప్పుడు నేను కూడా మా మదర్ కోసం అయితే తీసుకున్నాను ఈ మొబైల్ అయితే. సో ఎక్కడైతే ల్యాగ్స్ కానీ నేనైతే నోటీస్ చేయలేదు. యాప్స్ యూజ్ చేసినప్పుడు కానీ డైలీ యూజ్లో మాత్రం అస్సలు ఎక్కడ కూడా హ్యాంగ్ అనేది జరగలేదు. మీరు అయితే దీన్ని గేమ్స్ గురించి అయితే మాత్రం ఆలోచించొద్దు అస్సలు. మీరు గేమ్స్ కోసం అస్సలు మైండ్లోకి తెచ్చుకోవద్దు. జస్ట్ బేసిక్ యాప్స్ పైన యూజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మనకి అందులో ఇంకా యూట్యూబ్ చూసుకుంటారు చాలామంది మన పేరెంట్స్. దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. మనకి ఓన్లీ సింగిల్ స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కింద అయితే ఉండదు మనకి స్పీకర్ అయితే. మనకి పైన అయితే గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, పైన అయితే మనకి సింగిల్ స్పీకర్తో అయితే రావడం జరుగుతుంది. సౌండ్ కూడా డీసెంట్గా ఉంది, మరి తక్కువగా ఏం లేదు. ఎక్కడ ఈ బడ్జెట్ రేంజ్లో ఎంత ఉండాలో అంతవరకు అయితే న్యాయం చేశాడు ఈ వివో కంపెనీ కూడా అయితే. డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే, ఫుల్ HD+ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. మనకి 840Hz రీఫ్రెష్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. అలాగే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 15 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే రావడం జరుగుతుంది. సో మనకి దగ్గర 1 hour అయితే ఈజీగా పడుతుంది మనకి ఛార్జ్ అవ్వడానికి. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 50% ఛార్జ్ అనేది మనకి 30 minutesలో మాత్రం ఈజీగా అయిపోతుంది. ఇందులో సాఫ్ట్వేర్ వచ్చేసరికి Android 14 ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వచ్చింది. మీరు తర్వాత ఇంకో 2 years వరకు దీనికి అప్డేట్స్ వస్తే Android 16 వరకు అయితే దీనికైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 16 అంటే పర్లేదు, 2 years వరకు హ్యాపీగా Android అప్డేట్స్ వస్తే దీంట్లో మంచి ఫీచర్స్ అయితే రావడం జరుగుతుంది. సో వివో కంపెనీ కాబట్టి కొంచెం మీరు కెమెరా వాడినప్పుడు కొంచెం లైట్గా బ్యూటీ యాడ్ చేస్తుంది. సో మీరు ఫొటోస్ దిగినప్పుడు కూడా కొంచెం మంచిగా వస్తాయి. ముఖం మీద ఏమైనా స్పాట్స్ ఉన్నా సరే కొంచెం బ్యూటీ యాడ్ చేసేది అదైతే మనకి ఫొటోస్ని అయితే ఎన్హాన్స్ చేస్తుంది AI ద్వారా. సో దీంట్లో అయితే నేను నెగిటివ్స్ అనేవి చాలా తక్కువ అని చెప్తాను. ఇంకొక స్టీరియో స్పీకర్ ఒకటి ఇస్తే అదొకటే మైనస్ అయింది అనిపించింది స్టీరియో స్పీకర్స్. మిగతాది డాల్బీ అట్మాస్ అంటారా, అవన్నీ ఈ బడ్జెట్లో అనేది అంటే ఈ వివో వాడైతే ఇవ్వడం కష్టమే. మీకు పోకోలోకి వెళ్తే సేమ్ ఇదే ప్రాసెసర్తో ఉంటుంది మనకి. దాని రివ్యూ కూడా నేను దగ్గరలోనే చేస్తాను. అది కూడా మా ఫ్రెండ్ అయితే తీసుకున్నాడు. సో అది కూడా బాగానే ఉంటుంది. ఇదైతే మీకు పేరెంట్స్ కోసం అయితే ఇది బాగుంటుంది. మీకు ఎక్కడ హ్యాంగ్ అయితే ఉండదు. రీఫ్రెష్ రేట్ అయితే 90Hz అయితే ఉంటుంది. కొంచెం స్మూత్గానే ఉంటుంది. మీరు 120Hz లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి యాప్ ఓపెనింగ్ చేసినప్పుడు కూడా మనకి
ఎటువంటి ప్రాబ్లం లేకుండా అలా స్ట్రక్ అయిపోవడం అలాంటివి ఏమి ఉండవు కూడా మనకి ఈ మాత్రం ఫాస్ట్ అయితే సరిపోతుంది మన పేరెంట్స్కి అయితే. అలాగా ల్యాగ్ అయ్యి ఉండడం అప్పటి ఫోన్ లాగా అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది నా జెన్యూన్ రివ్యూ, ఎటువంటి కంపెనీ ప్రమోషన్స్ అయితే కాదు. మీరు కూడా ఒకసారి ఎక్కడైనా ఫిజికల్ స్టోర్లో ఎక్కడైనా ఇలాంటి మొబైల్ చూస్తే సో ట్రై చేయండి, మీకు నచ్చితే మీరు తీసుకోండి. నాకైతే ఈ ఫోన్ అయితే వర్త్ అయితే అనిపించింది. మాకు ఇంకా బార్గెన్ చేస్తే మీకు 13,000 లోపైన రావచ్చు. నేనైతే అలాగే తీసుకున్నాను. ఇదైతే మంచి ఫోన్ మీ పేరెంట్స్ కోసం. సో అలాగే మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వాళ్ళ పేరెంట్స్కి మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. మనకైతే వ్యూస్ కూడా వాచ్ టైం అయితే కూడా మనకు వస్తుంది, మనకు కూడా ఛానల్ కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. సో హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్, జై హింద్.